బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ పురపాలక వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, సత్యకుమార్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ హాజరయ్యారు. గుంటూరు, విజయవాడలో డయేరియా ప్రబలటంపై అధికారులను పవన్ ప్రశ్నించారు. నిధులు లేవని నీళ్లు నమిలిన అధికారులపై పవన్ సీరియస్ అయ్యారు. దీంతో కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ పురపాలక వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, సత్యకుమార్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ హాజరయ్యారు. గుంటూరు, విజయవాడలో డయేరియా ప్రబలటంపై అధికారులను పవన్ ప్రశ్నించారు. నిధులు లేవని నీళ్లు నమిలిన అధికారులపై పవన్ సీరియస్ అయ్యారు. దీంతో కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ పురపాలక వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, సత్యకుమార్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ హాజరయ్యారు. గుంటూరు, విజయవాడలో డయేరియా ప్రబలటంపై అధికారులను పవన్ ప్రశ్నించారు. నిధులు లేవని నీళ్లు నమిలిన అధికారులపై పవన్ సీరియస్ అయ్యారు. దీంతో కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ పురపాలక వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, సత్యకుమార్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ హాజరయ్యారు. గుంటూరు, విజయవాడలో డయేరియా ప్రబలటంపై అధికారులను పవన్ ప్రశ్నించారు. నిధులు లేవని నీళ్లు నమిలిన అధికారులపై పవన్ సీరియస్ అయ్యారు. దీంతో కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. ఏదైతే మంత్రులకు ఏదైతే ఒక పక్కన గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా డైలేరియా ప్రబలటంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఒక పక్కన రివ్యూ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అసలు ఈ డయేరియా ప్రబలటానికి ముఖ్య కారణాలు అయితేనేమి, వీటికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే దాని పరంగా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన రివ్యూ చేశారు. దీనికి సంబంధించి ఒక పక్కన మంత్రి అయితే అధికారుల పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటివి రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా అధికారుల పట్ల ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు వీళ్ళ కేసులకు సంబంధించిన స్టేటస్ అయితేనేమి అన్నింటినీ తనకు ఇవ్వాలనేసి కూడా రిపోర్ట్ కూడా ఇవ్వాలనేసి ఒక పక్కన మంత్రి ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.